లర్నింగ్ బడ్డీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకుందాం మనం. అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందుకు నేర్చుకోవాలి, రండి ఇవన్నీ చెప్పేసుకుందాం, సింపుల్గా నేర్చేసుకుందాం కూడా. ఓకేనా? ఇంగ్లీష్లో వర్డ్స్ యొక్క పనితీరుని బట్టి అండ్ సెంటెన్సెస్లో వాటి యొక్క పాత్ర ఆధారంగా వర్డ్స్ని క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. సో ఆ క్లాసిఫికేషన్నే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా పిలుస్తాం. అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందుకు నేర్చుకోవాలి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనకి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే వర్డ్స్ అనేవి సెంటెన్స్కి కరెక్ట్గా ఎలా యూస్ చేయాలో కూడా మనకు తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక బిల్డింగ్కి ఫిల్లర్స్ అంటే పునాది అంటాం కదా, ఆ పునాది అనేది ఎంత ఇంపార్టెంటో ఇంగ్లీష్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా అంత ఇంపార్టెంట్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి 8 ఉంటాయి మనకి. అవేంటి అని అంటే నౌన్, ప్రనౌన్, వర్బ్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. ఇంకొకసారి చూడండి, నౌన్, ప్రనౌన్, వర్బ్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. నౌన్ నౌన్ అని అంటే నేమ్స్ని తెలియజేసే దాన్ని మనం నౌన్ అని చెప్తాం. పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్. సో ఇలాంటివి ఏ నేమ్స్ని తెలియజేసే దాన్ని అయినా మనం నౌన్గా చెప్తాం. సో ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండియా, అదొక కంట్రీ నేమ్ కదా, అంటే ప్లేస్ నేమ్. ఇండియా అనేది ఒక కంట్రీ ప్లేస్ నేమ్ అనమాట. క్యాట్, చైర్, కార్ ఇలాంటివి. సో ఇలాంటి నేమ్స్ ఏది తెలిపే దాన్నైనా మనం నౌన్గా చెప్తాం. ఇప్పుడు ఒక సెంటెన్స్ ద్వారా చూద్దాం. చూడండి, రవి ఈజ్ ఏ గుడ్ బాయ్. సో ఇక్కడ రవి అనేది ఏంటి, వ్యక్తి పేరు కదా, సో అందుకే ఇది నౌన్ అనమాట. ఇంకొక సెంటెన్స్, విజయవాడ ఈజ్ ఏ లార్జ్ సిటీ. సో విజయవాడ ఈజ్ ఏ లార్జ్ సిటీ అనే ఈ సెంటెన్స్లో విజయవాడ అనేది ప్లేస్ నేమ్, సో ఇది కూడా నౌన్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, ఐ నీడ్ ఏ న్యూ బ్యాగ్. సో ఐ నీడ్ ఏ న్యూ బ్యాగ్లో బ్యాగ్ అనేది థింగ్, అదే వస్తువు పేరు, సో అందుకే ఇది కూడా నౌన్ అనమాట. ప్రనౌన్ ప్రనౌన్ అని అంటే నౌన్కు బదులుగా వాడేదాన్ని మనం ప్రనౌన్ అని అంటాం. హీ, షీ, ఇట్, దే ఇలాంటివన్నీ ప్రనౌన్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. చూడండి, సీత ఈజ్ ఏ గుడ్ గర్ల్, సీత ఈజ్ మై ఫ్రెండ్, సీత హ్యావ్ గుడ్ హార్ట్. సో ఈ ఎగ్జాంపుల్లో నేనేం చెప్పాను, సీత మంచి అమ్మాయి, సీత నా స్నేహితురాలు, సీతకు మంచి మనసు ఉంది అని చెప్పా. సో సపోజ్ మీ ఫ్రెండే అనుకోండి, మీ ఫ్రెండ్ గురించే మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్తున్నారు. సో ఏమని చెప్తారు, సీత మంచి అమ్మాయి, ఆమెకు మంచి మనసు ఉంది, ఆమె నా స్నేహితురాలు అని ఆమె అని యూస్ చేస్తారు కదా. అలా కాకుండా సీత మంచి అమ్మాయి, సీతకు మంచి మనసు ఉంది అని రిపీటెడ్గా యూస్ చెయ్యరు కదా, ఆమె అని యూస్ చేస్తారు కదా. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ పేరుకి బదులు ఆమె అని యూస్ చేసాం కదా మనము. సో అలాగే ఇంగ్లీష్లో కూడా అంతే అన్నమాట. పేరుకు బదులుగా యూస్ చేసేదే ప్రనౌన్. ఆమె, ఆమెని ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటాం, షీ అని అంటాం. సీత ఈజ్ ఏ గుడ్ గర్ల్, షీ ఈజ్ మై ఫ్రెండ్, షీ హ్యావ్ గుడ్ హార్ట్ అని ఇలా యూస్ చేస్తాం. సో ఇప్పుడు అర్థమైంది కదా ప్రనౌన్ అంటే ఏంటో. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, నౌన్కి బదులుగా వాడే దాన్నే మనం ప్రనౌన్ అని అంటాం. నెక్స్ట్ వన్, వర్బ్. వర్బ్ అంటే పని అని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఏ వర్బ్ షోస్ యాక్షన్, అంటే మనం చేసే పని అనమాట. అది ఏదైనా కానివ్వండి, దూకడం, ఎగరడం, తినడం, పరిగెత్తడం, డ్యాన్స్ చేయడం, సో ఏదైనా కూడా మనం చేసే పనిని తెలియజేసేదే వర్బ్ అనమాట. సో ఎగ్జాంపుల్గా ఒక సెంటెన్స్ తీసుకుందాం, దే ఈట్ మ్యాంగోస్. దే ఈట్ మ్యాంగోస్లో ఈట్ అనేది వర్బ్ అనమాట. నెక్స్ట్ వన్, యాడ్వర్బ్. యాడ్వర్బ్ అని అంటే టైటిల్లోనే ఉంది చూడండి, యాడ్వర్బ్ అని. అంటే వర్బ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, పని అని చెప్పాను నేను. సో వర్బ్ని యాడ్ చేసి చెప్పడం అనమాట, అంటే పని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. సో దాన్ని మనం యాడ్వర్బ్ అంటాము. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. చూడండి, షీ రన్స్ ఫాస్ట్.
సో ఇక్కడ రన్ అనేది పని అని చెప్పాను కదా, ఆ పని ఎలా జరిగిందని చెప్తున్నాను, ఫాస్ట్గా జరిగిందని చెప్తున్నాను. యాడ్వర్బ్ అనేది పని ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందో కూడా తెలియజేస్తుంది. సింపుల్గా చెప్పాలి అని అంటే యాడ్వర్బ్ అంటే వర్బ్ని డిస్క్రైబ్ చేయడం అన్నమాట. నెక్స్ట్ వన్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అని అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే వర్ణించడం. అంటే వర్ణిస్తుంది. దేన్ని వర్ణిస్తుంది? నౌన్ ఆర్ ప్రనౌన్. నౌన్ అయినా వర్ణిస్తుంది ఆర్ ప్రనౌన్ అయినా వర్ణిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఈ సెంటెన్స్లో బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. ఆమె చాలా అందంగా ఉంది అని చెప్తున్నాం, అదే బ్యూటిఫుల్గా ఉంది అని చెప్తున్నాం. ఆమెని వర్ణిస్తున్నాం కాబట్టి ఇది అడ్జెక్టివ్ అనమాట. బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్ వన్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే రెండిటి మధ్య రిలేషన్షిప్ని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్, ఆన్, ఎట్, బిట్వీన్, అండర్ ఇలాంటివి అనమాట. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఈ ఎగ్జాంపుల్లో బుక్కి అండ్ టేబుల్కి మధ్య ఉండే రిలేషన్షిప్ని ప్రిపోజిషన్ ఆన్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ వన్ కంజంక్షన్. సో కంజంక్షన్ అంటే జాయిన్ వర్డ్స్ అనమాట, కలపడం. రెండింటిని కలపడానికి యూజ్ చేసేదే కంజంక్షన్. అండ్, బట్, సో, బికాజ్, ఇఫ్ ఇలాంటివన్నీ కంజంక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఒక సెంటెన్స్ చూద్దాం ఇప్పుడు. ఐ లైక్ టీ అండ్ కాఫీ. ఈ ఎగ్జాంపుల్లో టీ మరియు కాఫీని కలపడానికి ఏం యూజ్ చేసాం? అండ్ అనే కంజంక్షన్ని యూజ్ చేసాం. నెక్స్ట్ వన్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అనేది మనకి వచ్చే సడన్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసేదే ఇంటర్జెక్షన్. ఇది బాధతో కానీ, సంతోషంతో కానీ, భయంతో కానీ, సందర్భం ఏదైనప్పటికీ మనకి వచ్చే సడన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వావ్, ఊప్స్. ఒక సెంటెన్స్ చూద్దాం ఇప్పుడు. వావ్, దట్ సన్సెట్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ సెంటెన్స్లో వావ్ అనే ఇంటర్జెక్షన్ యూజ్ చేసాం. ఎప్పుడు యూజ్ చేసాం? సన్సెట్ని చూసిన తర్వాత ఆ సన్సెట్ అందంగా ఉంది, దాన్ని చూడగానే సడన్ ఫీలింగ్ వచ్చినప్పుడు వావ్ అనే ఇంటర్జెక్షన్ని యూజ్ చేసాం. సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమంది లర్నర్స్కి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.